నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసారి ప్రత్యేకంగా పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థులను మైదానంలో ఒకే తాటిపై చేర్చి ఈ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్, వివిధ అధికారులు హాజరయ్యారు. అసలు టైంలో కార్యక్రమం జరుగుతుంది. ఇది కరెక్ట్. పీచే పీచే జెడ్పీహెచ్ఎస్ తర్వాత మైనార్టీ రెసిడెన్షియల్ నారాయణఖేడ్ వారు అయిపోయిన వాళ్ళు వరుసగా వెళ్ళి ఆ మ్యాటేషన్ వైపు కాకుండా పక్క సైడ్లో వరుసగా కూర్చోవాలి. మైనార్టీ స్కూల్ నారాయణఖేడ్ తదుపరి మేధా స్కూల్ మేధా తర్వాత ఈ తక్షిల వాళ్ళు రావాలి. దాని తర్వాత ఈ తక్షిల వాళ్ళు బోధి స్కూల్ తర్వాత చివరగా సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు చివరగా శిశు మందిర్ వాళ్ళు ముందుకు వచ్చేసేయాలి. దాన్ని అటాచ్ కావాలి. మార్చ్ పాస్ లో లేనటువంటి విద్యార్థులందరూ కూడా గ్రౌండ్ లో స్టేడియం ఎదురుగా ఉంది. ఆ స్టేడియంలో కూర్చోవచ్చు. ఎవరు కూడా నిల్చొని ఉండకూడదు. కూర్చొని ఉండండి. స్టేడియంలో ఇంకా చాలా ప్లేస్ ఖాళీగా ఉంది. శ్రీ మీద తర్వాత బోధి స్కూల్ బోధి తర్వాత శిశు మందిర్ విద్యార్థులు పరేడ్ లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. శిశు మందిర్ తో పరేడ్ కార్యక్రమం పూర్తవుతుంది. ఇది పరేడ్ కి సంబంధించిన బహుమతులు. ఫస్ట్ గర్ల్స్ హై స్కూల్ నారాయణఖేడ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సింది కోరుతున్నాం. గర్ల్స్ హై స్కూల్ అది బాయ్స్ ఉంది. బాయ్స్ సార్, అది బాయ్స్. అది బాయ్స్ పెట్టాలి. నియోగ ప్రగతి విద్యార్థులు కూడా